ఇంకా ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. కలియుగాంతం అని చాలామంది చెప్తుంటే 4 లక్షల సంవత్సరాలు ఉంది కదా, ఇంకా ఇది కలియుగాంతమే కాదని మనం అందరం ఎక్కడో కొంచెం ఆశపడుతున్నాం. కానీ ఇటువంటి దారుణాలు చూసాక నిజమే కలియుగాంతం వస్తుందేమో అనిపిస్తుంది. ఈ శ్రీనివాసు ఏం చేస్తున్నాడో, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎవరికైనా మీకు అర్థమైతే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ అమ్మాయి బీటెక్ చదివింది. ఇదే అత్యంత దారుణమైన విషయం. ఒక బీటెక్ చదివిన అమ్మాయి ఆ శ్రీనివాసుని చూసి తనతో వెళ్ళిపోవడమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకొక అమ్మాయి లా చదివింది, తను లాయరు. చదువు రాకుంటే పోనీ మాయమాటలకు నమ్మి లొంగిపోతున్నారంటే ఓకే. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు చూస్తే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి, కోట్లల్లో ప్యాకేజ్ ఉండాలి, యుఎస్లో జాబ్ చేయాలి, అత్తమామ ఇంట్లో ఉండొద్దు, లగ్జరీ హౌస్ ఉండాలి. పెళ్లి చూపులకు వచ్చేసరికి ఇన్ని కండిషన్స్ పెట్టే అమ్మాయిలు ఇంత దారుణంగా ఈ శ్రీనివాస్ అనే ఒక నవ మన్మధుడా మరి ఈనాడు ఏం కనిపిస్తోందో, ఎట్లా వెళ్ళిపోతున్నారో $1000 క్వశ్చన్ నాకు. ఈ అమ్మాయిలు ఇదే అమ్మాయికి కర్మగాల సంబంధం చూస్తే ఈ లిస్ట్ అంతా చెప్పేదేమో. ఇవన్నీ చేసిన వాళ్ళని ఇచ్చి చేస్తే కూడా కాపురాలు చేయట్లేదు. ఆ అవతారం, ఆ గెటపు, ఆ కార్లో ఆ పుర్రెలతోటి రోడ్ల మీద ఎక్కడో బాత్రూంలకు వెళ్ళుకుంటూ ఈ జీవితం చాలా బాగుందంట. అమ్మొద్దట, నానొద్దట, ఫైనల్గా పెళ్లి చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి చీరే కట్టుకుంది, శ్రీనివాస్ కూడా చీరే కట్టుకున్నాడు. కలియుగాంతం అవ్వబోతుందని ఎవరేం చెప్పినా మనం నమ్మలేదు. బట్ ఇవాళ శ్రీనివాస్ పుణ్యమాన్ని నమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది. వీరబ్రహ్మం గారు చెప్పని వింతలు కూడా జరిగిపోతున్నాయి. ఎన్ని రోజులు ఆయన చెప్పిన వింతలు మాత్రమే జరిగినాయి. వశీకరణం పనిచేస్తుందా అంటే ఈ శ్రీనివాసులు ఏం చూసి వెళ్తున్నారు. ఇంకొక అమ్మాయి లాయర్ వచ్చింది. ధర్మం, సనాతన ధర్మం, ఆశ్రమం కడతాం, గోసేవ చేస్తామంటే నమ్ముతున్నామంటే ఆ ఆశ్రమం కట్టుకుని గోసేవ మీరు చేసుకోలేరా? ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అమ్మాయిలు నమ్మడం కాదు, వాళ్ళ పేరెంట్స్ నమ్ముతున్నారు. ఫస్ట్ ఈ శ్రీనివాస్ని ఇంట్లోకి రానిస్తున్నారు. జర్నలిస్ట్ని అయ్యుండి వాడు వీడు అనలేక చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ శ్రీనివాస్ని వాళ్ళు ఇంట్లోకి రానిస్తున్నారు, తాళి కడుతున్నాడు. మరి ఈయన స్త్రీ అంటే ఈయన చెప్పుకునేది స్త్రీ, ఇంకో స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? అఘోరీ కల్చర్లో అసలు పెళ్ళి ఎందుకు? ఒక వీడియో చేసి చూపిస్తా మీకు, ఇప్పుడే చూపిస్తాను మీకు ఆ వీడియో. ఈ అఘోరీ పెళ్లి చేసుకొని చాలా గ్రాండ్గా వీడియోస్ పెడితే కొన్ని సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ అదేదో రామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చినట్టు ఇవ్వడం, అది చూసి దానికి లైవ్ కామెంటరీ ఇవ్వడం. వీళ్ళందరూ వెళ్ళి గురువులు, అక్కడ ఎవరో గురువులో తెలియదు, అది ఏం ఏరియానో తెలియదు, వాళ్ళంతా ఏం అసలు అనుకోకుండా ఒకరోజు సినిమాలో చార్మి ఒక పిచ్చోల సంతలో పడ్డట్టు వీళ్ళంతా ఎవరో అర్థం కాదు. దాన్ని లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాయి చాలా ఛానల్స్. పెళ్ళి ఎలా, అది ఎలా ధర్మం? ఇప్పుడు ఇదే పని ఇంకొక మతస్థుడు ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకుపోతే ఇంతే కూల్గా ఊరుకుంటామా? చాలామంది అఘోరీ గారు అఘోరీ తప్పు, వెనక గారు ఎందుకు ఈయనకు అర్థం కాదు. సనాతన ధర్మం ఏం చెప్తోంది? ఒకసారి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ, గుండె నిండిపోయే అంత ప్రేమ ఉంది నీ మీద, నేను మిస్ యూ, అసలు చాలా ప్రేమించుకుందా, నేను బాగా చూసుకుంటాను, మై డియర్ బ్యూటిఫుల్ వైఫ్, ఇవా మాటలు. అవన్నీ మాట్లాడి నేను అందరికీ ఐ లవ్ యూలు మిస్ యూలు చెప్తా, అది పెద్ద మ్యాటర్ కదంట. అఘోరీ ఐ లవ్ యూలు ఐ మిస్ యూలు బాధలో ఉంటే కన్విన్స్ చేయడానికో కన్సోల్ చేయడానికో చెప్తుంటాడంట. ఆయన చెప్తున్నాడు, చెప్పేవాడు బాగున్నాడు, వినేవాళ్ళకి మనకన్నా బుద్ధి ఉండాలి, మరి మనల్ని మరీ అంత క్యాలిఫ్లవర్గా అనిపిస్తుంది అనుకుంటున్నాడేమో కానీ ప్రూఫ్స్ చూపి అంటాడు. క్లియర్గా ఆడియోలో ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, గుండె తట్టుకోలేనంత ప్రేమ ఉంది మొత్తం. ఏందంటే ఈ దారుణం? ఇది కలియుగాంతం అనడానికి ఇదే సజీవ సాక్ష్యం. చీర కట్టుకున్నాడు, మంచిగా రెడీ అయ్యాడు. ఆమె కూడా ఆమెకు మట్టలు పెట్టి ఈయనకు మట్టలు ఉన్నాయి. ఇద్దరు స్త్రీలు, ఆయన స్త్రీ అనలేము పురుషుడు అనలేము. ఆయన అమ్మాయిలు ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాదు. ఇదంతా చూసి పోలీసులు ఏం చేస్తున్నారో అంతకన్నా అర్థం కాదు. రాజకీయ నాయకులు ఏమవుతున్నారో ఏం మాట్లాడకుండా ఎందుకు సనాతన ధర్మం గురించి ఇంత అలచలు చేస్తుంటే మాట్లాడట్లేదో తెలియదు. కేవలం ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే ప్రజలు, అది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వాళ్ళ విమర్శల్ని వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఇంత జరుగుతుంటే ఇటువంటి ఘోరాలన్నీ చూస్తూ సభ్య సమాజంలో ప్రధాన వ్యవస్థలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? అది చాలా గొప్పతనం అనుకుంటున్నాడు. తనని పెళ్లి చేసుకొని లైవ్ వీడియోలు పెట్టి నేను చేసుకున్నాను ప్రకటిస్తున్నాడంటే సమాజం మీద, చట్టం మీద, కుటుంబం మీద, వ్యవస్థ మీద నాకు ఇంత చిన్న చూపు ఉంది, నేను ఏం చేసినా నడుస్తుందనే అహంకారం శ్రీనివాస్కు పెరగదా? ఒక అమ్మాయి బాధితురాలని బయటకు వచ్చింది, నాకు సాక్ష్యం కావాలంటున్నాడు. ఇంతకుముందు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా సాక్ష్యం లేదు, జస్ట్ ఆ అమ్మాయి చెప్తే తెలిసింది. ఈ అమ్మాయి చెప్తే మాత్రం నమ్మడంట. ఆడియో కాల్స్ అన్నీ వచ్చాయి, అవి అందరితోనూ అంటున్నాడు. ఒక పరాయి వ్యక్తి వచ్చి మన ఇంట్లో అమ్మాయిని ఐ లవ్ యూ అంటే చెప్పు దిగదాకా కొడతాం.
అందరినీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, గుండె నిండిపోయేంత ప్రేమ, అంత ప్రేమ ఎక్కడిది? ఆ గుండెలో ఎంతమంది స్త్రీలకు చోటు ఉంది? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం మనకు ఎవరు చెప్పాలి? అంటే ఇటువంటి ఘోరాలన్నీ చూసుకుంటూ అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ సెల్ఫీ వీడియోలు, ఈ పెళ్లి వీడియోలు చాలా ఘనంగా ఆనందంగా జరుపుకుంటారు. అమ్మాయికి ఏమైనా అర్థమవుతుందా, పిచ్చి పట్టిందా? కొంతమంది ఏమో వశీకరణం వర్కౌట్ అయింది అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ దీన్ని ఎట్లా వాడుకుంటాడంటే, మీరు అనుకోండి ఇంతమంది అమ్మాయిలు నా చుట్టూ తిప్పుకుంటున్నా అంటే నాకు వశీకరణం వచ్చు అని ప్రూవ్ చేసుకొని రేపు ఆ వశీకరణం పేరుతోటి బిజినెస్ నడుపుకుంటాడు. చాలామంది ఇందులో ఇప్పుడు అమ్మో శ్రీనివాస్కి నిజంగానే విద్యలు వచ్చు అనుకొని వెళ్ళినే వెళ్తారు. ఇంతమంది అమ్మాయిలనే ట్రాప్ చేస్తున్నాడు, సో మనకి ఏదైనా వశీకరణం కావాలంటే చేస్తారేమో అని కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇటువంటి దరిద్రుల దగ్గరికి. దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాం, ఈయనని ఏదో ఒకటి చేయండి. ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తి తిరగడం చాలా ప్రమాదకరం. పులులు, సింహాలు వస్తే ఇమీడియట్గా మనం ఫోన్లు చేసి వాటిని మనం అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం, లేకుంటే బంధిస్తాం కదా. అంతకన్నా ప్రమాదం ఆడపిల్లల్ని పట్టుకెళ్తున్నాడండి. పట్టుకెళ్ళిపోతున్న పిల్లలకి ఏం తెలియదు. మేజర్ కదా, వెళ్ళిపోయారు కదా అంటే మేజర్ అయిన ప్రతి అమ్మాయిని వేరే మత అబ్బాయి తీసుకెళ్తే మనం ఊరుకుంటున్నామా? ఇది ఒక రకమైన మోసమే కదా, కుట్రే కదా. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? సరే ఇప్పుడు అమ్మాయిని ఏం చేస్తాడు? పెళ్లి చేసుకున్నాడు. నేను పార్వతీ పరమేశ్వరులకు జన్మనిస్తా అంటున్నాడు. ఎలా జన్మనిస్తాడు? ఎట్లా సాధ్యం అది? ఎవరైనా డాక్టర్స్ చూస్తే కింద నాకు కనీసం మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో ఆన్సర్ అన్నా ఇవ్వండి. ఏ రకంగా పిల్లల్ని గంట అంటున్నాడు? ఏం ఆనందం అది? పైశాచిక ఆనందం. ఇద్దరికి వీనికి సోయి లేదు. ఓ క్షమించాలి, నేను వీడు అనాల్సి వస్తుంది కంట్రోల్ తప్పి. ఆ అమ్మాయికి ఏం పిచ్చి? ఆ అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఈ అమ్మాయి లాయర్ చదువుతుంది. చదివిన సర్టిఫికెట్లు నాలుక గొక్కోడానిక? లగ్జరీ లైఫ్లు, మంచి డ్రెస్సింగ్ ఉంది, నీట్గా ఉన్నారు. ఈ మనిషిని చూడండి, ఈ మనిషిని చూసి ఈయనని హగ్ చేసుకొని లవ్ సింబల్స్ పెట్టడాలు, కౌగులించుకోవడాలు, ఇదంతా ఒక ఎత్తు దరిద్రం. అమ్మ బిడ్డల బంధం, గురువు శిష్యుల బంధం అన్నారు. అమ్మని ఎవరండి పెళ్లి చేసుకునేది? మరి పెళ్లి చేసుకున్న మనం ఎవరైనా భార్యనో భర్తనో, అసలు ఆయన భార్యనాలా భర్తనాలా కూడా అర్థం కాని కన్ఫ్యూజను. అమ్మ అని పిలుస్తామా? పోనీ అమ్మ భర్త ఎలా అయ్యాడు? ఆ భర్త ఆడదాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆ ఆడది ఇంకో ఆడవని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇట్లా ఒక 100 ప్రశ్నల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న అఘోరి. అన్ని ఛానల్స్లో ఈ పెళ్లి లేవు. ఈ పెళ్లి వల్ల ఒక 100 ప్రశ్నలు. దీన్ని ఎవ్వరూ ఏమీ అనలేని ఒక సభ్య సమాజం. పోలీసులకు ఏమని కంప్లైంట్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఏమనంటే అమ్మాయిని మేజర్ అంటున్నారు. మేజర్ని ఎవరు ఏం కన్విన్స్ చేసి తీసుకెళ్ళినా ఓకేనా? రేపు ఏమైనా ఉగ్రవాద ముఠాలు వచ్చి అమ్మాయిని పట్టుకెళ్ళి మోటివేట్ చేస్తే నేను మేజర్ని కదా అంటే పంపిస్తావా? ఈయనను ఎందుకు క్షమిస్తున్నారు? ఈ చీడ పురుగును ఎందుకు క్షమిస్తున్నారో తెలియాలి. శ్రీనివాస్ అనే వ్యక్తి కనిపిస్తే దయచేసి పోలీస్ స్టేషన్లో వేయండి. పోలీసులు కూడా యాక్షన్ తీసుకోకుంటే సమాజం ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. చాలా ప్రమాదం ఉంది. ఆయన ఇప్పుడు ఆశ్రమం పెట్టేస్తాడండి. భార్యాభర్తలు అంటారు వాళ్ళిద్దరూ, ఆశ్రమం పెట్టేస్తారు. కొత్త దేవుడు అండి అని ఒక సినిమాలో ఉంటుంది. ఇప్పుడు కొత్త దేవుడు అవతారం వచ్చింది మనకు. దేవుడే కానీ ఒక పరమనీచుడు అని మనకు తెలిసినా బలవంతంగా రుద్దపడతారు. ఈయన నమ్మి బుద్ధి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని చెప్పడానికి లేదు. దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. అమ్మాయిలు రేపు ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులందరికీ, అంటే భక్తులు అనుకుని వెళ్ళే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళే ముందు మీ ఇంట్లో అమ్మాయిలు లేకుండా చూసుకోండి. ఇవాళ ఆ అమ్మాయి, మొన్న ఒక లాయర్ అమ్మాయి, ఇవాళ మీరు వశీకరణం అనో క్షుద్ర పూజలు అని నమ్మి కనుక వెళ్తే మీ ఇంట్లో అమ్మనో చెల్లెనో అక్కనో కూతురో ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ మీ ఇంటి దాకా వస్తాడు. కట్ చేసి విడాకులే అవ్వచ్చు, పంపించవచ్చు, మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చుకోవచ్చు. సో ఈ ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు, ఈ ఆడపిల్ల ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు. కనుక దయచేసి అఘోరి అనే పేరుని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే సనాతన ధర్మం ఇది కాదు. అఘోరీలు ఇట్లా ఉండరు. ఈ పెళ్ళి ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు అఘోరికి పెళ్లి చేస్తారా? చుట్టూన్న వాళ్ళు గురువులు అంటున్నారు. వాళ్ళు గురువులని సాక్ష్యం ఏది? వాళ్ళు చప్పట్లు కొడుతూ డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఈయన ఏ జెండర్ కిందికి వస్తాడు? ఏ జెండర్ కిందికి వస్తాడో తెలియనప్పుడు ఈ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? ఏ ప్రశ్నలకు సమాధానం లేకుండా దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం సొసైటీలో? రేపు మనం ఊరుకుంటే కళ్ళ ముందు ఇటువంటి అనేక ఘోరాలు జరగబోతున్నాయి. దయచేసి దీన్ని ఏదో ఒక రకంగా ఖండిద్దాం. శ్రీనివాస్ అని పిలుద్దాం. నేను చాలాసార్లు మీకు రిక్వెస్ట్ చేశా, ఈయన శ్రీనివాసు. ఈ శ్రీనివాస్ పేరుతోటే దయచేసి హ్యాష్ట్యాగ్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి. ఈయనకు వ్యతిరేకంగా స్ప్రెడ్ చేయండి. ఇట్లాంటి వాడు ఇంకొకరు రావడానికి భయపడేలాగా స్ప్రెడ్ చేయండి. ఏం చేసినా ప్రజల చేతుల్లో ఉంది. కనీసం రాజకీయ నాయకుడు అయితే ఓట్లతో బుద్ధి చెప్పేవాళ్ళం. చాలా సేఫ్గా ఒక బాబా, ఒక ఆధ్యాత్మిక ముసుగు వేసుకొని వచ్చిండు. హిందువులు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే భక్తిని అడ్డం పెట్టుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్లకు చాలా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి. సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా వాయిస్ వినిపిద్దాం. వ్యతిరేకంగా చాలా వీడియోలు చేద్దాం. మా మ్యాగ్నెట్ టీవీ స్టాండ్ అయి ఉంది ఈ శ్రీనివాస్కు వ్యతిరేకంగా. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయము. మీరు కూడా ఈ వ్యతిరేకతకు మీ వంతుగా కామెంట్స్ రూపంలో, హ్యాష్ట్యాగ్స్ రూపంలో మనం ఈ శ్రీనివాస్కి వ్యతిరేకంగా దయచేసి స్టాండ్ తీసుకుందాం ప్లీజ్. ఇది మా రిక్వెస్ట్.